హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ కావేరి పిన్నితో ఒక్కరోజు. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీకి వెళ్దాం పదండి. అది బాగా బలిసిన వాళ్ళ పెళ్ళి. ఆ ఫంక్షన్ హాల్లో దాదాపు 500 మంది పైగానే ఉన్నారు. అంత పెద్ద ఫంక్షన్కు నన్ను ఒంటరిగా పంపిన మా అమ్మని తిట్టుకుంటూ నాకు తెలిసిన మొహాలు ఏమైనా కనిపిస్తాయేమో అని అటు ఇటు చూస్తున్నాను. చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోవడంతో చిరాకుగా ఒక మూలలో ఉన్న కుర్చీలో కూర్చొని ఉన్నాను. దాదాపు అరగంట గడిచింది. విపరీతంగా బోరు కొట్టడంతో లేచి నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతుండగా, నువ్వు వెంకట్రావు అబ్బాయివేనా అన్న పలకరింపుకి వెనక్కి తిరిగి చూశాను. అక్కడ ఒక 45 ఏళ్ల ఆంటీ నిలబడి ఉంది. పేరుకే 45 ఏళ్ళు, కానీ అలంకారం మాత్రం 25 ఏళ్ల కుర్రపిల్లకి ఏం తగ్గలేదు. బొడ్డుకి 4 అంగుళాల కిందికి బిగుతుగా కట్టిన చీర, అంతకంటే బిగుతుగా ఉన్న బ్లౌజు ఆమె వంపుల్ని నిర్మోహమాటంగా చూపిస్తున్నాయి. ఈ వయసులో కూడా కాస్త కొవ్వుపట్టిన ఎక్కడ ఉండాల్సిన సామాన్లు అక్కడ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎక్కడ చేపెట్టినా మస్తుగా చేతికి నిండుగా దొరుకుతాయి. ఆమె వంపుల్ని చూస్తూ కసిగా ఇప్పుడే ఇలా రెచ్చగొడుతుంటే, వయసులో ఉన్నప్పుడు మగాళ్ళని నిద్రపోనిచ్చి ఉండదు అని అనుకుంటూ ఉండగా, ఏంటబ్బాయి వెంకట్రావు కొడుకువేనా నువ్వు అని మళ్ళీ అడిగింది ఆమె. అవునండి, నేను తెలుసా మీకు అని అడిగాను. ఆమె నవ్వి, నువ్వు కాదులే, మీ నాన్న బాగా తెలుసు, నీది అచ్చం మీ నాన్న పోలికే, అందుకే గుర్తుపట్టా అంటూ భోజనం చేశావా అని పరామర్శించింది. నేను మోమాటంగా తల అడ్డంగా ఊపేసరికి, అయ్యో పిల్లాడా, నువ్వు కూడా మీ నాన్నలాగే మోమాటం ఎక్కువ అనుకుంటా, రా అంటూ నా చెయ్యి పట్టుకొని భోజనాల దగ్గరికి తీసుకువెళ్ళిపోయింది. భోజనాల దగ్గర నేను మోమాట పడుతూ ఉంటే తనే అన్ని దగ్గరుండి వడ్డించసాగింది. అంతలో ఆమె వయసులోనే ఉన్న మరో ఆంటీ వచ్చింది. కావేరి, ఇక్కడున్నావా, నీకోసం అంత వెతుకుతున్నా అంటూ వచ్చింది. ఓహో, ఈ ఆంటీ పేరు కావేరి అన్నమాట, బాగుంది అనుకున్నా. అంతలో ఆంటీ నన్ను చూసి కావేరితో గుసగుసలాడుతూ, ఏంటి కావేరి, మీ వెంకట్రావు వాళ్ళ అబ్బాయి అనుకుంటా అంది కొంటెగా నవ్వుతూ. ఆమె అలా అనగానే కావేరి నవ్వుతూ, బాగానే గుర్తుపట్టావే అన్నది. ఎందుకు గుర్తుపట్టను, అచ్చం అతని నోట్లో నుంచి ఊడిపడ్డట్టు ఉంటేను అంది. ఆమె అలా మాట్లాడుకుంటూ ఉంటే నాకు ఒకటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నేను అమ్మ కడుపులో ఉండగానే మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన పోయిన 5 నెలలకి నేను పుట్టాను. 25 సంవత్సరాల క్రితం పోయిన వ్యక్తిని ఇంత ఇదిగా గుర్తుపట్టారంటే సంథింగ్, ఏదో విశేషం ఉంది. అది ఏంటో తెలియాలంటే కావేరంటి ఒకటే దారి, ఎలాగైనా కనుక్కోవాలి. భోజనం తర్వాత కూడా ఆమె నన్ను వదలలేదు. నా చెయ్యి పట్టుకొని తిరిగింది. అలా తిరగడంలో వాళ్ళు వీళ్ళు మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, కావేరి ఆంటీ నాన్న ఒక్కప్పుడు బాగా తిరిగారని, వాళ్ళిద్దరికీ పెళ్లి అవుతుందని అందరూ అనుకుంటుంటే, కావేరి వాళ్ళ నాన్న ఆమెకి వేరే వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసేశారని. అయినా ఇంతకాలం తర్వాత కూడా ఆమె నాన్నని మర్చిపోలేదంటే ఆమెది ట్రూ లవ్ అన్నమాట. విషయం తెలియగానే ఆమెతో చనువుగా మలుచుకోసాగాను. పెళ్ళైన తర్వాత ఆమె మా ఇంటికి వెళ్దాం రా బాబు అంటూ ఆహ్వానించింది. ఆమె ఆహ్వానాన్ని అందుకునే స్థితిలో నేను లేను. ఎందుకంటే రాత్రి 2 పెగ్గులు పడాల్సింది. ఆ విషయాన్ని దాచిపెట్టి, సారీ ఆంటీ, నేను లాడ్జ్లో రూమ్ తీసుకున్నాను, రేపు ఊరెళ్లే ముందు వస్తాలేండి అన్నాను. అదేంటయ్యా, రూమ్లో ఒక్కడివే ఏం చేస్తావు, బోరు కదా, సరదాగరా అన్నదామె. లేదులే ఆంటీ, ఏవో పర్సనల్ విషయాలు ఉంటాయి కదా. ఏంటయ్యా పర్సనలు, కొంపదీసి దేన్నైనా తెచ్చుకున్నావా ఏంటి? చీచి, అలాంటిదేం లేదంటీ. మరి మందు కొడతావా, ఇంకా దాచడం ఎందుకు? అవునన్నట్టు తల ఊపాను. ఆమె నవ్వేస్తూ, ఆ కొట్టేదేదో మా ఇంట్లోనే కొడదు గాని పదా అంది. ఆమె అలా అనగానే నాకు దిమ్మ తిరిగినట్టు అయింది. వద్దులేండి ఆంటీ అని మోమాట పడుతుంటే, రావయ్య అంటూ జబర్దస్తుగా నన్ను కారు దగ్గరికి లాక్కెళ్ళింది. ఆమెకే ఏ అభ్యంతరం లేనప్పుడు మనకెందుకులే అనుకుంటూ ఆమెతో బయలుదేరాను. దానిలో ఒక వైన్ షాప్కి కాస్త దూరంలో కారాపి పోయి తెచ్చుకో అంది. నేను వెళ్ళి సరుకు తెచ్చుకోగానే ఆమె తన ఇంటికి పోనిచ్చింది. ఆ ఇంటిని చూడగానే అర్థమైంది వాళ్ళ నాన్న ఆమెని మా నాన్నకి ఎందుకు ఇవ్వలేదో. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళది విపరీతంగా బలిసిన పార్టీ. తప్పు లేదులే అనుకుంటూ ఆమెతో పాటు లోపలికి అడుగు పెట్టాను. ఆమె మెయిన్ డోర్ లాక్ తీస్తుంటే ఆశ్చర్యంగా అడిగాను, ఇంట్లో ఎవరు లేరా ఆంటీ అని. ఆమె ఒక్క క్షణం నన్ను చూసి, నాకు మీ నాన్నకున్న సంబంధం తెలిసి తర్వాత కూడా ఇంకా ఆంటీ ఏంటి, పిన్ని అని పిలువు, అన్ని కుదిరితే నాకు పుట్టాల్సిన వాడివి అంది. నేను నవ్వేసి, సరే పిన్ని, ఇంట్లో ఎవరు లేరా అన్నాను. లేరు, నేను ఒక్కదాన్నే అంటూ తాళం తీసి రా అంటూ లోపలికి తీసుకెళ్ళింది. బయటే కాదు, లోపల కూడా చాలా రిచ్గా ఉంది. నేను అలా చూస్తుంటే, ఏంటి అలాగే చూస్తూ ఉండిపోయావు, రా అంటూ చేయి పట్టుకొని సోఫా దగ్గరికి తీసుకుపోయి కూర్చో, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది.
నేను సోఫాలో సెటిల్ అయ్యి చేతిలో ఉన్న మందు బాటల్ని అక్కడ ఉన్న టీపై మీద పెట్టాను. గ్లాస్ అడగాల వద్దా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. అతి కష్టం మీద ఒక 10 నిమిషాలు అయ్యేసరికి పిన్ని వచ్చింది. ఆమెను చూడగానే ఒక్కసారిగా గుడకపడింది. నాకు కారణం ఆమె వేసుకున్న డ్రెస్సు. తెల్లటి నైట్ వేసుకుంది. వరుసకు పిన్నవుతుందిరా అని మనసు చెప్తున్నా కళ్ళు మాత్రం ఆపగా చూసేస్తున్నాయి. నా చూపుల్ని పట్టించుకోలేదు. లేక నన్ను చిన్నపిల్లోలా చూస్తుందో తెలియదు, కానీ ఆమె మాత్రం క్యాజువల్గా, రా బాగా అలసిపోయి ఉంటావు, కాస్త స్నానం చేసి ఫ్రెష్ అవ్వు, ఈలోగా నీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాను అంది. అబ్బే పర్వాలేదు పిన్ని అన్నాను. నేను మోమాట పడుతూ, నా దగ్గర మోమాటం ఏంటయ్యా, రా అంది చెయ్యి పట్టుకొని లాగుతూ. అది కాదు పిన్ని, నా బట్టలు లాడ్జులో ఉండిపోయాయి అన్నాను. పోనీలే, మా ఆయన లుంగి ఇస్తా, కట్టుకో అన్నదామె. నేను ఆశ్చర్యపోతూ, అదేంటి మీకు ఎవరు లేరన్నారు అనగానే ఆమె నవ్వేస్తూ, ఇప్పుడు ఎవరు లేరన్నాను, ఆయన ఊరు వెళ్లారు, 2-3 రోజుల్లో వచ్చేస్తారు, నువ్వు రా అంటూ కదిలింది. నేను ఆమె వెనుకే నడుస్తూ, మరి పిల్లలు అని అడగగానే ఆమె చిన్నగా నిట్టూరుస్తూ, ఆ అదృష్టం లేదులే అంటూ ఆగి, ఇంతకి స్నానం ఎక్కడ చేస్తావు అంది. ఆమె ప్రశ్నకి ఆశ్చర్యపోతూ, ఎక్కడ చేయడం ఏంటి, బాత్రూంలో అన్నాను అయోమయంగా. ఆమె పక్కపక్క నవ్వేస్తూ, అది కాదయ్యా, మీ పట్నం స్టైల్లో బాత్రూంలో చేస్తావా లేక పల్లెటూరు స్టైల్లో ఆరుబయట వెన్నెల్లో చేస్తావా అంది. ఆరుబయట వెన్నెల్లో అనగానే నాకు కొంచెం టెంప్టీగానే అనిపించింది, కానీ అలా బయట చేస్తే ఎవరైనా చూస్తారేమో అని డౌటు. అదే అడిగేశాను ఆమెను. ఆమె నవ్వుతూ, మా పెరటి బయట ఎవరికి కనిపించదులే అంది. ఆమె అలా అనగానే నేను ఉత్సాహంగా, అయితే బయట చేస్తా అన్నాను. అయితే ఆ గదిలో టవల్ పెట్టాను, కట్టుకోనరా, నేను స్నానానికి ఏర్పాట్లు చేస్తాను అని పెరటి వైపుకు కదిలింది. ఆమె నడుస్తుంటే ఆమె బ్యాకు వయ్యారంగా కదలడాన్ని చూస్తూ, వామ్మో ఏం చేపులరా బాబు అనుకొని, అంతలోని అమ్మో తప్పు పిన్ని వరుస అని మనసులోనే తిట్టుకొని గదిలోకి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళి టవల్ కట్టుకొని పెరట్లోకి నడిచాను. అక్కడ ఆమె వంగోని ఒక గోళంలో నీళ్లు పడుతుంది. ఆ పొజిషన్లో ఆమె భలే అందంగా ఉంది. బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ అలాగే నిలబడిపోయాను. అంతలో ఆమె తలెత్తి చూసి, అక్కడే నిలబడిపోయావే రా అంది. అలా అంటూ ఉండగా తన చూపు టవల్ వైపు పడింది. అప్పుడే నాకు స్పృహ వచ్చినట్టు కంగారుగా దాన్ని సర్దుకోవడానికి ట్రై చేశాను. అది చూసి ఆమె నవ్వుతూ కళ్ళెగరేస్తూ, ఎవరిని తలుచుకుంటున్నావయ్యా అంది చిలిపిగా. మనసులో నిన్నే అనుకుంటూ, బయటికి మాత్రం ఎవరు లేరు పిన్ని, ఊరికెనే అలా అని నసిగాను. అబ్బో ఊరికెనే కూడా అలా అవుతుందంటే గట్టోడివే అంది. ఆమె చూపులకు తట్టుకోలేక ఇబ్బందిగా సర్దుకోబోతుంటే, పర్వాలేదులే మనం ఇద్దరమేగా ఉంది, ఏం నష్టం లేదు రా అని అంది. నేను ఆమె దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్న స్టూల్పై కూర్చొని, నువ్వు వెళ్ళుపి, నేను చేసి వస్తాను అని అన్నాను. పర్వాలేదులే అబ్బాయి, అసలే అలసిపోయి ఉన్నావు, కాస్త వల్లంతా తోమితే రిలాక్స్గా ఉంటుంది అంటూ నేను వెనక్కి వచ్చి నా మీద నీళ్లు పోసి నా వీపు మీద రుద్దసాగింది. ఇందాక చూసిన ఆమె అందాల మహిమో లేక నా వీపు మీద కదులుతున్న ఆమె చేయి మహిమో గాని ఆమె అలా రుద్దుతుంటే నాకు అదో రకంగా ఉంది. ఆమె నా వీపు రుద్దడం ముగించి వెనుక నుంచి నా ఛాతి మీదికి చేతులు పాకించి చిన్నగా రుద్దుతూ, ఇంతకీ నీకు పెళ్లి అయిందా అబ్బాయి అని అడిగింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో వివరిస్తాను. ఇది ఈ రోజు స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.